హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఏజేటి ఆంధ్ర వంటలు. ఈరోజు ఎంతో సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చికెన్ని ఎలా తయారు చేయాలో గ్రేవీతో చూసేద్దాం. ముందుగా ఈ చికెన్కి వచ్చేసి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కొద్దిగా దాల్చిన చెక్క, యాలకు, లవంగాలు, కొద్దిగా కొబ్బెర, ఒక 2 టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత నేను 1 కేజీ చికెన్ తీసుకున్నా. ఈ చికెన్ వచ్చేసి ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే మొత్తం చికెన్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అదేవిధంగా టేస్ట్కి తగినంత కారము ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి, కొద్దిగా పెరుగు, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసి బాగా కలపాలి. మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి. ఈ విధంగా కలిపి ఒక 1/2 అవర్ లేదా ఒక 1 అవర్ మీ టైం ఎంత వీలుంటే అంతసేపు పక్కన పెట్టుకుంటే బాగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ చికెన్కి సరిపడా ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్స్ని, ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి, అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఈ విధంగా వేసి బాగా మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఈ విధంగా ఒక 20 మినిట్స్ పాటు పట్టింది నాకు టైము. మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూస్తూ ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే బాగా కుక్ అవుతుంది చికెను. చూడండి, వాటరు వచ్చినాయి చికెన్లో నుంచి. ఈ వాటర్ మొత్తము అయిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదండి. ఈ చికెన్కి ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, కర్రీకి బాగా పట్టేసి ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.